5 ఏళ్లలో ఏది చేసినా ఇంతవరకు జన్మభూమి చేసినా ప్రజల వద్దకు పాలన చేసినా శ్రమదానం చేసినా కుప్పాం నుంచే ప్రారంభించా. ఇప్పుడు చెప్తున్నా పేదరిక నిర్మూలన కుప్పం నుంచే ప్రారంభం అవుతుంది. అది చేస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మైనారిటీ అభివృద్ధికి కూడా ఉర్దూ పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టుని పూర్తి చేస్తాం. విద్య సామాజిక అభివృద్ధి కార్యక్రమాలపైన శ్రద్ధ పెడతాం. ముస్లింలు ఎక్కువగా ఉండే గ్రామాల్లో షాదీఖానాలు నిర్మిస్తాం. నేను ఒకటే చెప్తున్నా, ఎవరేం చెప్పినా మీరు నమ్మద్దండి. నేను మీ మనిషిని. నేను ఒక వర్గానికో ఒకరికో మనిషి కాదు, అందరి వాడుగా నా జీవితంలో నేను ఉండాలనేది ఏకైక లక్ష్యం, నా జీవిత ఆశయం. పేదవాడే నా కుటుంబ సభ్యుడు. పేదరిక నిర్మూలనే నా జీవిత ఆశయం. తెలుగు గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కడు నా బంధువే, నా దగ్గర సంబంధికులేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కుప్పానికి ఒక నియోజకవర్గానికి ఒక అభివృద్ధి మండ పెడతాం. అన్ని రంగాల్ని అభివృద్ధి చేసి అన్ని కులాల్ని చేయాలంటే సమీక్ష చేసుకోవడానికి ఒక అభివృద్ధి మండలం పెట్టి దీనికి ఒక 1000 కోట్ల రూపాయలు డబ్బులు వెచ్చించి సంవత్సరం ఒక 200 కోట్లు ఇచ్చి మీ ఆదాయం ఎట్లా 3 రెట్లు పెంచాలో నేను కూడా సమయం కూడా పెట్టి నా మైండ్ కూడా మేధాశక్తిని పెంచి అవసరమైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వాడి మీ రుణం తీర్చుకుంటానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రాళ్లబదుగూరు మల్లనూరు 2 మండలాల్ని ఇప్పుడు మండలాలు కాదు కావాలని కోరుకుంది. ఇప్పటికి 4 ఉన్నాయి, మున్సిపాలిటీ 5 అయినాయి. ఇంకా 2 మండలాలు మల్లనూరు రాళ్లబదుగూరు మండలాలు కూడా ఇస్తాం. కుప్పాన్ని ఒక పర్యాటక ప్రాంతాల అభివృద్ధిగా ఆలయాలన్నీ కూడా రిపేర్ చేస్తాం. చర్చ్ కానీ ఇక్కడుండి మసీదులు కానీ ఇచ్చేస్తాం. ఒక్కొక్క ఆలయానికి ఒక 5 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తాం. మల్లప్ప కొండ, గుడి వంక, బేటరాయస్వామి కొండ, రాళ్లబదుగూరు కోదండరామస్వామి ఆలయం, రామకుప్పం సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, కుప్పం మండలంలోని కనకనాసమ్మ ఆలయం, కంగుంది ఆలయాల్ని అదే మరిగా ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తాం. నైనాల ఫారెస్ట్ ఏరియా ఒకప్పుడు నేనంతా ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ పెట్టి ఏనుగులు రాకుండా చేసి ఆ ఏనుగులు మన ఇంట్లో పంపించారు దుర్మార్గులు. కనీసం ఏనుగులను కూడా నియంత్రణ చేయలేని ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుందని మీరు ఆశిస్తారా? నేనేసిన ఫెన్సింగ్ ఎందుకు పోయిందో సమాధానం చెప్పండి. మనం ఉన్నప్పుడు ఏనుగులు వచ్చాయా? కట్టడి చేశామా లేదా? నేను ఏ యాంగిల్లో పోయానంటే అడవిలో కూడా పంట కుంటలు పెట్టి నీళ్లు పెట్టి ఏనుగులు ఇక్కడ రాకుండా ఫెన్సింగ్ వేశాం. మీరేం చేశారు? ఆ పంట కుంటలన్నీ పూర్తి చేసి మీ తప్పుడు వ్యవహారం కోసం, ఇసుక కోసం మొత్తం ఫెన్సింగ్ అంతా లాగేసి ఈ ప్రజల్ని ఏనుగులకు అప్పచెప్పే పరిస్థితికి వచ్చారు మీరు. దుర్మార్గమైన కార్యక్రమాలు ఇవన్నీ, నీచాతి నిజమైన కార్యక్రమాలు. అందుకే నేను చెప్తున్నా, ఇవన్నీ చేసి ఆ రోజు ఒక పర్యాటక కేంద్రంగా చేశాం. మళ్ళా ఇప్పుడు చూస్తే తిరుపతి గంగమ్మ గుడి గోపురం రాత్తో కడతామని సిమెంట్ తో కట్టేస్తున్నారు దుర్మార్గులు. మీరు కట్టకుండా ఆపేయండి. మళ్ళీ బ్రహ్మాండంగా గంగమ్మ గుడి గోపురం రాత్తో కట్టే బాధ్యత, మంచి శిల్పులు కట్టించే బాధ్యత బయట నుంచి ప్రతి ఒక్కరూ మన గంగమ్మ తల్లి దర్శనం కోసం వచ్చే పరిస్థితి తీసుకొస్తాం. ఒక పవిత్రమైన దేవాలయంగా తీర్చిదిద్దామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఇలాంటివన్నీ ఉన్నాయి. ఈరోజు డిఎస్సి పెడితే 5 ఏళ్లు జాబ్ క్యాలెండర్ లేదు, మెగా డిఎస్సి లేదు, ఏమీ లేకుండా మొన్న డిఎస్సి పెడతామని మొన్నే గ్రూప్ 1 ఎగ్జామ్స్ కూడా చూశారు. అన్ని డిఎస్పీల్ని
సర్వీస్ కమిషన్ లో ఉండే సబ్ కలెక్టర్ని అమ్ముకునే పరిస్థితి వచ్చారు. నేను సాక్ష్యాధారాలతో పెట్టాను. దుర్మార్గమైన కార్యక్రమం. రూల్స్ అతిక్రమించి చట్టాన్ని ఫాలో కాకుండా ఇష్టానుసారంగా చేశారు. చెప్పుకుంటూ పోతే వారం రోజులున్నాయి. నేను సూచాయిగా చెప్పాను. నేను ఒకటే 2 విషయాలు చెప్పాను ఇక్కడ. ఒకటి, రాష్ట్రం మొత్తం ఈరోజు ఆలోచించుకునే సమయం వచ్చింది. మీరు భయపడి ఇంట్లో పడుకుంటే మాత్రం మళ్ళీ ఏం మిగలదు. నవ్ ఆర్ నెవర్. ఇంట్లో పడుకుంటే ఏమవుతారు మీరు? మళ్ళీ ఏమి ఉంటుందా మీకు? భయపడద్దండి. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి. పోలీసులు కూడా మిమ్మల్ని ఏం చేయలేదు. మనల్ని ఏం చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా అదే చేయాలి వీళ్ళు. కాబట్టి ఎవ్వరూ భయపడమని గట్టిగా చెప్పండి. చెప్పడం మాకెవరికి భయం లేదని ఉద్యోగస్తులు కోరుతున్నా. నేను ఎంతో గౌరవంగా చూశా మిమ్మల్ని. 5 ఏళ్లుగా మీరు మాట్లాడలేని పరిస్థితికి వచ్చారు. ఒకవేళ ఉద్యోగస్తుల నాయకులు రాలేకపోతే కట్టలు తెంచుకొని ఉద్యోగస్తులు ముందుకు రావాల్సిందిగా వారందరికీ